అన్న తిరుమల లడ్డు అనేది కల్తీగా జరగడం అనేది చాలా అన్యాయం అన్న. హిందూ సాంప్రదాయాల ప్రకారము మన తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పెద్దదన్న. అన్న ఎంత పెద్దదంటే ఎంత ఫేమస్ అంటే వరల్డ్ వైడ్గా 2వ స్థానంలో ఉన్నటువంటి తిరుమల లడ్డును కల్తీ చేయడం అనేది చాలా అవమానకరం అన్న. హిందూ సాంప్రదాయబద్ధంగా ఎంత భక్తి అంటే నేను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుని అన్న. ఇప్పుడు నుంచే కాదు, మా పూర్వం తరతరాల నుంచి భక్తులం అన్న. ఒక లడ్డు కల్తీ జరిగిందంటే మన మనిషిలో కల్తీ జరిగినట్టు. సో నేను భావిస్తున్నాను మనిషిలో కల్తీ జరిగింది. అది ఏ విధంగా జరిగిందంటే నేను చిన్న న్యూస్ కూడా చూశాను. యాక్చువల్లీ అది కల్తీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2023 ఆగస్టు నుంచి స్టార్ట్ అయింది. సో ఒక చిన్న ఇంటూ కూడా నేను చూశాను. సో అప్పటి నుంచి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదో బీఫ్ ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపినారు. సో కలిపినారని వార్తలు వచ్చాయి కరెక్టే, కానీ అది ల్యాబ్లో కూడా రిజర్వ్ అయింది. సో ఇంకోటి ఏంటంటే అసలు సిసలైన కల్తీ లేకుండా మంచి నెయ్యిని అందించే కర్ణాటక మిల్క్ అంటే నందిని వాడు కర్ణాటక మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు బాగా అందిస్తున్నారు. సో మంచి స్వచ్ఛమైన నెయ్యిని అందిస్తున్నారు. సో అలాంటి నెయ్యి అందించే ఆ సంస్థను తీసేశారు ఎప్పుడు వైసీపీ కాలంలో. సో తీసేసి తర్వాత ఆల్ఫా అని ఏదేదో ఉల్ఫా అని ఏదేదో చిన్న పెద్ద ఏంటివో మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించి వాళ్ళ కార్పొరేట్ సిస్టమ్ నుంచి తీసుకొచ్చారు. వాటిలో కల్తీ జరిగిందని 100% నిజమవుతుందన్న. ఎందుకంటే ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చాయి, చిన్న రిపోర్ట్స్ వచ్చాయి. బట్ ఇవాళ ఈ నెల బుధవారం తారీఖు కోర్టుకు వేశారు. అది కోర్టు నిజమైతే ఇంకా అవమానకరమైంది అన్న. సో క్షమించిన నేరం ఇది అన్న. స్వచ్ఛమైన నెయ్యి అయితే దాదాపు 650-700 దాకా ఉందన్న. ఇంకా దేశీ సంబంధించి దేశీ నెయ్యి అయితే దాదాపు 1000 రూపాయల దాకా ఉంది. సో 1000 రూపాయల దాకా ఉన్నటువంటి 750 రూపాయలు ఉన్నటువంటి 320 రూపాయలకు అమ్మడం అనేది 320 రూపాయలు కొనడం అనేది కొనుగోలు చేసి తీసుకోవడం అనేది దాంట్లో ఎంత కల్తీ ఉంటుందో అర్థమైంది. సో మనం తింటున్నటువంటి పానీపూరి కానీ ఏదైనా కానీ కల్తీ జరిగితేనే కానీ పానీపూరిలో అది మోషన్స్ వస్తున్నాయి, విరోచనాలు వస్తున్నాయి అని చెప్పేసి వాటినే బ్యాన్ చేస్తున్న మన దేశంలో ఇలాంటిది ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. సో దీనికి సొల్యూషన్ ఒకటే, కల్తీ జరగకుండా చూసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే హిందూ దేవస్థానంలో ప్రతి ఒక్క చోట చాలా వెరిఫికేషన్ జరగాలి. ఎలా జరగాలంటే దాన్ని భూస్థాపితం చేయాలి కల్తీ అనేదాన్ని. సో దేవాలయాలని మనకు ఇప్పుడు నుంచి కాదన్న, ఎప్పుడో గత కొన్ని వందల ఏళ్ళ నుంచి రాజులు కానీ రాజ్యాలు కానీ ఆ తర్వాత ఉన్నటువంటి పాలకులు కానీ పాలించేటప్పుడు వాళ్ళు మంచి ప్రసాదాలు ఇచ్చారే తప్ప కల్తీ ఇవ్వలేదు. ఇప్పుడు కలియుగం కాబట్టి చాలా కల్తీ అయిపోతుంది. సో కలియుగమైనా ఏదైనా ప్రభుత్వాలు ఏం చేయాలంటే కల్తీ లేని ప్రసాదాలు కానీ కల్తీ లేని మనుషులను కానీ అక్కడ పెట్టాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్షమించు తిరుమలేశ అని 11 రోజుల దీక్ష చేపట్టారు. దీని మూలంగా మీరేమంటారు అన్న? నేను యాక్సెప్ట్ చేస్తానన్న. ఎందుకంటే కల్తీ జరిగింది, సో పాపం జరిగిందని మనం ఏం చేస్తామంటే ఒక పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేది ఒకటి చేసుకుంటాం. ఆ చేసుకోవడాన్ని ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈరోజే స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ 11 రోజుల పాటు తన తప్పు అనగా మా వల్ల జరిగిన ఇంకో ఇద్దరు వల్ల జరిగిన ఎవరి వల్ల జరిగిందో తెలియదు, కానీ దేవుడా ఈ పశ్చాత్తాప దీక్షను మనస్ఫూర్తిగా సక్సెస్ అయ్యేటట్టు చూడు తండ్రి. మా తప్పు అంటే మా ఆంధ్రప్రదేశ్ కానీ మా ఇండియా అనగా భారతదేశంలో ఉన్నటువంటి ఇలాంటి కల్తీ ప్రసాదాలను సమూలంగా మేము నిర్మించగలము అని దీక్ష చేస్తున్నానండి. సో హ్యాండ్సప్ అండి మా పవన్ కళ్యాణ్ గారికి హ్యాండ్సప్. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఈ రాజకీయం కోసం ఇలా అంతా చేస్తున్నారు, హిందూ ధర్మాన్ని ఇలా చేస్తున్నారు, మత కల్లోలం చేస్తున్నారు. కాదండి, ఇప్పుడు ఏదైనా కానీ నిప్పు లేనిదే పొగ రాదు అనే ఒక సామెత కానీ ఒక మాట ఉంది. సో నిప్పు లేకుండా పొగ ఎట్ట వస్తుందండి? మీరే చెప్పండి. నిప్పు లేకుండా ఎక్కడే కానీ పొగ రాదు. ఎక్కడైనా కానీ ముందు పొగ వచ్చిన తర్వాత నిప్పైనా రావాలి, నిప్పుకు ముందు పొగే రావాలి. సో ఆ మాట అన్నాడంటే కంపల్సరీ జరిగి ఉంటుంది. ఆ సంవత్సరంలో గత ప్రభుత్వంలో జరిగినట్టు వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్టు దాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడండి. ఒక స్టూడెంట్ ఏం చేస్తాడు, ఎగ్జామ్ రాస్తుంటాడు. మధ్యలో పోయి నేను ఈ స్టూడెంట్ ఉన్నట్టు మాస్టరు మధ్యలో పోయి నేను నీది కరెక్షన్ చేస్తానంటే, లేదు సార్ నేను అయిపోయేదాకా ఉండాలి, నేను రాస్తున్నా కదా మధ్యలో అట్లా ఇప్పుడు స్టూడెంట్ రాసిన తర్వాత కరెక్షన్ చేస్తున్నారు. సో దాన్ని పూర్తి ప్రక్షాళన చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని
కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? దీన్ని ఏం లేదు, చర్యలు ఏంటంటే ఎవరు కలిపారు అనేది వాళ్ళని పక్కన పెట్టాలని నేను చెప్పట్లేదు, వాళ్ళని శిక్షించాలి. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇలాంటి కల్తీ జరగకుండా ఒక దేవాలయం, ఒక తిరుపతి దేవస్థానం కాదండి, ప్రతి ఒక్కటి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని దగ్గర చాలా వెరిఫికేషన్ చేసి చాలా కల్తీ లేని సమాజాన్ని నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కల్తీ లడ్డు ద్వారా మన దేశంలోనే చాలా తిరుపతి టీటీడీ రిప్యుటేషన్ ఖరాబ్ అయిందని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. లేదండి అది వచ్చాయి కానీ కరెక్టే, అది గత ప్రభుత్వం జరిగిందని వాళ్ళకు కూడా తెలియాలి. గత ప్రభుత్వం జరిగిందని దాన్ని వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, గత ప్రభుత్వం నిజంగా జరిగిన దాని లోపల చేయాలి, ఇటు బయటికి తీసుకురావడం వల్ల అందరికి ఇది అవుతుంది కదా అని. అవును, అందరికీ మనోభావాలు అనేది ఉంటాయండి. హిందూ సాంప్రదాయబద్ధంగా దేశవ్యాప్తంగా వస్తారు, లోపల సర్దిమర్చించాల్సింది కదా, బయటికి తీసుకొచ్చారు, దీనివల్ల అందరికి ఇబ్బంది కదా అంటున్నారు. అవును కరెక్టే, అందరికి ఇబ్బంది అంటే ఒకటండి, దొంగ ఎన్నాళ్ళని దాక్కుంటాడు. ఇప్పుడు దొంగ అనేవాడు ఎన్నాళ్ళు దాక్కుంటాడు. పోనీలేండి, మనకు కావాల్సిన వస్తువు ఇంట్లో వాళ్ళు వాడకుండా పెట్టుకుంటాం, మనమే వాడుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కసారి చూసి మేము కూడా వాడుతూ ఉంటాం, అంటే ఇది మాకు పనికి రాదని మిగతా వాళ్ళు అంటారు. సో ఇలాంటిది ఏమన్నాలంటే ఇలాంటి బయటికి రావాలి. ఇలాంటి కల్తీ మనుషులు అంటే వాళ్ళు ఎట్లా కల్తీ చేశారో మాకు కూడా ఇంతవరకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు స్పందించడం, బయట పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న? కరెక్టేనా, ఎందుకంటే చాలా గత ప్రభుత్వం కాదు, చాలా ఇంతకుముందు జరిగినటువంటి కొన్ని బయటికి తీయాలి. 4 months బ్యాక్ వచ్చిన రిపోర్ట్ ఇప్పుడు బయట పెట్టడం అనేది దేనికి సంకేతం? ఇది దేనికి సంకేతం అంటే గత ప్రభుత్వం ఉన్న లోపాలను ఎత్తి చూపడం కోసము, గత ప్రభుత్వం జరిగినటువంటి కొన్ని దారుణాలను చూపించాలి. అయ్యా మీరు ఇలా చేశారు, మీ ఫ్యూచర్ ఇలా చేయబోతున్నాం అని దాని గురించి ఆయన బయట పెడుతున్నాడు. అంటే ఇలా ఉండకూడదు అని చెప్పేసి గత ప్రభుత్వంలో కాదు ఏ ప్రభుత్వం కూడా ఇంకా ఫ్యూచర్లో ఇలా చేయకూడదు అని చెప్పి ఆయన ఎత్తి చూపించాడు. దానిలో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో మన భారతదేశం ఒక హిందూ దేశం, హిందూ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్పందించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయంలో మంచి జరగాలని, మంచి నాణ్యత గల ప్రసాదం కానీ, దద్దోజనాలు కానీ, ఇంకా ఏదైనా ఫుడ్ కానీ, అన్నదానం కానీ మంచిగా జరగాలని ప్రతి భక్తుడు ఇది నా దేవస్థానం, ఇతను నా దేవుడు, నా ఇంటి దేవుడు అనేటట్టుకు రావాలి తప్ప ఇక్కడ కల్తీ జరుగుతుంది, నేను రాలేను, నా దేవుడైనా సరే నేను ఇంటి దగ్గర మొక్కుతా అంటే ఇలాంటి దానిలో కానీ స్వస్తి చెప్పండి ప్లీజ్. దయచేసి ఏంటంటే కల్తీ జరుగుతున్నటువంటి ఆహారాన్ని మీరు తీసుకోకుంటే పక్కన పెట్టండి, అంతేగాని దేవుణ్ణి మాత్రం మర్చిపోవద్దు, దేవాలయాలను మాత్రం మర్చిపోవద్దు. నేను ఒక హిందూ దేవస్థానం నేను ఒక హిందూ భక్తుని ప్రకారం, ఒక శ్రీ వెంకటేశ్వర భక్తుని కాబట్టి ఒక మంచి మాట చెప్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు అనే ఒక మాట ఉంది, దానికి నేను నిలువెత్తు సాక్ష్యంగా ఒక మాట చెప్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మనస్ఫూర్తిగా భక్తితో ప్రతి దేవాలయాన్ని, ప్రతి దేవుణ్ణి దండం పెట్టుకోవాల్సిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.